హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడిని సమాచారం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మార్గాన్ రివ్యూ భయ. నిజానికి సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు ఒక బాలీవుడ్ సినిమాని చూసినట్టు అనిపించింది భయ. అంటే మన 90sలో ఒక బాలీవుడ్ సినిమాని చూసినట్టు అనిపించింది. నేను లిటరల్లీ ఏదో తమాషకు చెప్పట్లేదు, కానీ ఈ యొక్క రేంజ్ని మించి ఉంది భయ. సినిమా అయితే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. నాకైతే విజయ్ ఆంటోనీ గారి యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు బిచ్చగాడు సినిమా తర్వాత ఆ రేంజ్ యాక్టింగ్ ఈ సినిమాలో చేశాడేమో అనిపించింది. వీళ్ళు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మనకు 6 నిమిషాల వీడియో వదిలారంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది భయ్య. ఈ రేంజ్లో ఉంది ఆ సినిమా, అందుకే వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా మనకైతే 6 నిమిషాల వీడియో అయితే వదిలారు అని చెప్పేసి నాకైతే అర్థమైపోయింది. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా థియేటర్లో చూడాలి భయ్య. నాకు తెలిసినంతవరకు మనం ఒక సెల్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా వేస్ట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే సినిమా ఒక రేంజ్ని మించి ఉంది భయ్య. థియేటర్లో చూస్తే ఒక ఫీల్ ఎలా ఉంది అంటే నాకు సినిమా థియేటర్లో నుంచి సినిమా అయిపోయినా కూడా లేచి రాబోద్ది ఎవరలేదు భయ్య. నాకైతే ఆ రేంజ్లో అనిపించింది. సినిమా మాత్రం లిటరల్లీ చాలా అద్భుతంగా ఉంది. మీరు మాత్రం థియేటర్లో చూడండి భయ్య, ఎట్టి పరిస్థితుల్లో. ఇంకోటి వచ్చేసి భయ్య, క్లైమాక్స్లో మాత్రం నేను ఊహించింది దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉంది భయ్య. నేను ఏదో అనుకున్నా కానీ క్లైమాక్స్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. సినిమా మొత్తానికి అసలు చేంజింగ్ పాయింట్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు భయ్య. చాలా బాగుంది అని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఒక రేంజ్ని మించి ఉంది అని చెప్పొచ్చు భయ్య. లిటరల్లీ నేను ఏదో అనుకున్నా కానీ సూపర్ ఉంది భయ్య సినిమా అయితే. ఇంకా సినిమాలో మైనస్ పాయింట్లు ఏమన్నా ఉన్నాయి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. సినిమాకి అది సెట్ కాలేదనిపించింది. మనం చాలాసార్లు గమనిస్తే అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే సినిమాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి భయ్య. అలాంటిది ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతలా సెట్ కాలేదనివేసి నాకైతే అనిపించింది భయ్య. ఒకవేళ అది కన్నా బాగుంది అంటే ఇంకా పీక్స్లో ఉండేదేమో అనిపించింది సినిమా అయితే. ఇప్పటికే మీరు ఒకవేళ సినిమాని చూస్తున్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి భయ్య, మీకు ఎలా అనిపించింది సినిమా అని చెప్పేసి.